ఈ ఒక్క శ్లోకం చదివితే విష్ణు సహస్రనామ స్తోత్రం చదివినంత ఫలితం వస్తుందంట. రామ 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 అని అంటే 1000 అనే సంఖ్య ఎలా వచ్చిందో తెలుసుకుందామా? నమస్కారం అండి అందరికి. రామ రామ అనే పదము 2 శక్తివంతమైన మంత్రాల కలయికంట. పంచాక్షరి మంత్రము ఓం నమ శివాయలో మా అనేది జీవమంట. అష్టాక్షరి మంత్రము ఓం నమో నారాయణాయలో రా అనేది జీవమంట. రా అనేది నారాయణాయ నుండి, మా అనేది నమ శివాయ నుండి తీసుకోబడిందంట. అంతటి 2 శక్తివంతమైన మంత్రాల కలయిక. ఇంత శక్తివంతమైన నామము రామనామము. రామ అనే పదాన్ని ఒకసారి విడగొడదాము. రా ప్లస్ ఆ ప్లస్ మా కదా అండి. రా అనే అక్షరం అగ్ని బీజం అంట. ఆ అనేది సూర్య బీజము, మా అనేది చంద్ర బీజము. అగ్ని బీజము మన దోషాల్ని పాపాల్ని దగ్ధం చేస్తే, సూర్య బీజము మనకి జ్ఞానాన్ని ప్రాణశక్తిని ప్రసాదిస్తుంది. చంద్ర బీజము మనకి ఆనందాన్ని ఆహ్లాదాన్ని మనశ్శాంతిని ఇస్తుందంట.